చాలా రోజుల తర్వాత బయటకు రావడం జరిగింది. చిన్న దావత్ చేసుకుందామని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. అంటే ఒక ముగ్గురం వచ్చాము ఈరోజు. ఫామ్ హౌస్కి వచ్చేసి కళ్ళు తాగుదామని చెప్పేసి చాలా రోజుల తర్వాత పార్టీ చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ నేను ఉన్న ఫామ్ హౌస్. అక్కడ మేము కూర్చున్నాము. నాకు ఫ్రెండ్ అవుతాడు, బెస్ట్ ఫ్రెండ్ మదన్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ముగ్గురం ఇక్కడ కూర్చోవడం జరిగింది. నిజామాబాద్ నుండి వచ్చాము ఆర్మూర్కి. చాలా రోజుల తర్వాత ఒక 3 బాటిల్ తీసుకొచ్చిండు. అంటే 3 బాటిల్ అంటే 6 లీటర్లు తాటికల్లు. చాలా రోజుల తర్వాత చేద్దామని చెప్పేసి నాకు కూడా ఆరోగ్యం బాగాలేక నేను బయటకు రాలేదని చెప్పేసి ఫస్ట్ టైం నన్ను తీసుకొచ్చాడు. మన వెనుక చూస్తే ఇది నేషనల్ హైవే కనిపిస్తుంది అనుకుంటా, లారీలు వెళ్తున్నాయి. అది నేషనల్ హైవే 44. మనకు హైదరాబాద్ నుండి ఇటు ఆదిలాబాద్ సైడ్ వెళ్ళే రోడ్ ఇది. చూడండి ఎంత మంచిగా చెట్లు ఉన్నాయి, చూడండి చూపిస్తాను ఒక్కసారి మీకు. చెట్లని బంతి పూలు, చాలా రోజుల తర్వాత అరటి చెట్టు, చాలా అంటే చాలా రోజుల తర్వాత రావడం జరిగింది. కొత్తగా అయిన ఫామ్ హౌస్ ఇది, మా ఫ్రెండ్ వాళ్ళకి సంబంధించింది. మంచి మంచి పువ్వులు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. గులాబీ పువ్వులు మనము వాడిపోయినాయిలే, చిన్నగా ఎవరు యూజ్ చేస్తలేనట్టున్నారు దీన్ని. మందార పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి. మందార పువ్వు చాలా బాగుంది కదా, చాలా చాలా బాగా నడుస్తుంది. చూడండి ఎంత బాగుంది పువ్వు. ఇట్లాంటి పూల చెట్లు చాలా రకాలు. బంతి, మందారంలో మరో రకం, ఏదో రకమైన ఎంత సూపర్గా కనిపిస్తున్నాయి. మళ్ళీ బంతి చెట్లు, ఇవి ఒక రకమైన ఫ్లవర్స్. ఇది చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఈరోజు ఫ్రెండ్స్తో కలిసి తాటికల్లు తీసుకుపోతున్నాము. తాటికల్లు తాగాలని అనుకుంటున్నాము. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం. చూడండి హైవే రోడ్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇది కరివేపాకు చెట్టు, కలేమాకు. మా దగ్గర కలేమాకు అంటారు తెలంగాణలో, ఆంధ్రాలోనేమో కరివేపాకు అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా ఉంటుందిలే యాస. కలబంద ఇది పాడైపోయిందిలే, మెయింటెనెన్స్ బాగానే ఉంది, కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది. ఇది మేము ఉంటున్న ప్రజెంట్ ఇప్పుడు కూర్చొని దావత్ చేసుకుంటున్న ప్లేస్. ఇంకా మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. అదిగోండి ఎంత బాగున్నాయి, చాలా బాగా కనబడుతున్నాయి. ముద్దబంతి ఎంత బాగున్నాయి, ముద్దబంతి ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా కనబడుతున్నాయి కదా. ఇదిగోండి ఇవి నార్మల్గా ఎంత బాగా కనబడుతుంది చూడండి. జామ చెట్టు, చిన్న చెట్టు ఇది జామ చెట్టు. మామిడి, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి. అరటి చెట్టు చూసారా. తులసి, ఇది కృష్ణ తులసి అంటారు. ఇట్లా కొంచెం బ్లూ కలర్లో వైలెట్ కలర్లో ఉంటుంది కృష్ణ తులసి. ఫ్రెండ్స్ ఇది మేము ఇక్కడ కూర్చున్నాం. ఇతను మదన్, అన్న పేరు రాజన్న. మేము తెచ్చుకున్న కళ్ళు చాలా రోజుల తర్వాత తాగుతున్నది. ఇది ఈ బాటిల్ కాదు, ఇది మాది కాదు బాటిల్. ఇక్కడ ఇంకో బాటిల్ ఉంది. అన్న ఒకసారి హాయ్ చెప్పన్న. ఈయన మా మదన్, నా ఫ్రెండు, బావ. ఇక అన్ని రకంగా ఇక ఒకళ్ళ చెట్టీలు ఒక్కళ్ళు వేసుకున్నంత దోస్తాను అన్నట్టు ఇక మా ఇద్దరిది. చాలా మంచి క్లోజ్ ఫ్రెండు. ఈ అన్న కూడా నాకు ఇంతకుముందు సంవత్సరం కింద పరిచయము. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత కాదన్నా 1 year తర్వాత కదా కూర్చున్నది. 1 year పైన అయింది. తాగుదా మూగుదామా, ఎంజాయ్ చేద్దాం బావా. ఎట్లుంది కళ్ళు మరి నువ్వు చెప్పాలా. నాకైతే బాగా నచ్చింది. మంచి మంచి కళ్ళు తాగేటోడు. ఇక చాలా రోజుల తర్వాత తాగుతున్నా కదా కళ్ళు. మొన్న మామ మాకు ఇప్పుడు దోస్తాను కదా, మామ 30 సంవత్సరాలు దోస్తాను. 30 సంవత్సరాల కిందనే ఇటువంటి కళ్ళు తాగిపించింది అప్పట్లో.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తాగుతున్నాం. సూపర్ కాదు మామ. ఎట్లా అంటే మా ఫ్యామిలీ మెంబర్ కన్నా ఇంకా ఎక్కడి నుండి వచ్చినాం మనం ఇప్పుడు? నిజామాబాద్ నుండి పేరుకెట్కి వచ్చి తాగుతున్నాం. ఉమ్. ఇది మేము కూర్చున్నది తాగుతున్నది చాలా రోజుల తర్వాత. ఇంకా రావాల్సింది చికెన్ రావాలి, ఇంకా చికెన్ తీసుకురాలేదు. చికెన్ ప్రిపేర్ అవుతుంది. చికెన్ అయిన తర్వాత చికెన్ వస్తుంది. దాంతోపాటు కొద్దిగా తీసుకొని భోజనం చేసి వెళ్దామని అనుకుంటున్నాం. మేము వచ్చి అన్న గంట అయిందా మనం వచ్చి? 45 minutes కాలే కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయిందా? ఒక అరగంట అయింది మేము వచ్చి. కొద్దిగా తాగినాం, ఇంకా చాలా ఉంది. ఇది కాకపోతే ఇంకా వచ్చేది కూడా ఉన్నది. చూస్తున్నాం, చాలా రోజుల తర్వాత కూర్చుంటున్నాం కదా, ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ ఇద్దరు చికెన్ తీసుకొస్తామని వెళ్ళారు. చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నా, ఎవరూ లేరు. అన్నీ ఎక్కడెక్కడ పడేసారు. కళ్ళు మాత్రం ఇక్కడే ఉంది. వెళ్ళిండ్రు, అయిపోయాయి, కథం. చాలాసేపు అవుతుంది, బోర్ వస్తుంది, ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఫ్యాన్ వేసారు, వేడంటే వేడవుతుంది, వేడి గాలి వస్తుంది. మధ్యాహ్నం అవుతుంది కదా, చెట్లు జర ఉండడం వల్ల చల్లగా ఉంది, కానీ లేకపోతే మరీ టూ మచ్గా ఉంటుండే కావచ్చు. చాలాసేపు అయింది, ఇంకా రావట్లేదు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఏం చేస్తారు ఏందో, బోర్ వస్తుంది. ఎవరన్నా తోడుకుంటే బాగుంటుండే. చాలా రోజుల తర్వాత వచ్చినా కదా, ఫ్రెండ్స్తో కూర్చుందామని చెప్పేసి జస్ట్ చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. వాళ్ళు వస్తే తినేసి బయలుదేరచ్చు. ఇంకా ఉంది కలదు, ఇంకా ఉంది, ఇంకా ఇది అందులో ఉంది. ఇంకా అటు సైడ్ ఒక బాటిల్ ఉంది, అది అక్కడ బాటిల్ ఉంది కదా, ఇదొక బాటిల్ ఉంది. ఇంకా ఒక 2-3 బాటిల్ తీసుకొస్తున్నారు. ఇంకొక 6 లీటర్లు తీసుకొస్తున్నారు తాగడం కోసం. ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు అని చెప్పేసి ఇంకొక 6 లీటర్లు తెప్పిస్తున్నారు. అయిపోతే తాగేసి కాస్త తిని అవసరమైతే ఇక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బస్ ఎక్కడమే. బండి మీద అయితే రాలేదు, ఎందుకంటే ఇదంతా ఉంటుంది. మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి బండ్లు సరిగా నడపమో తెలియదు. ఈ మధ్య చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తాగి నడపొద్దని చెప్పేసి కూడా మనము చెప్తున్నాము, గవర్నమెంట్ కూడా చెప్తుంది. కాబట్టి దాన్ని మనము ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎవరు కూడా కళ్ళు కానీ మద్యం కానీ సేవించి వెహికల్స్ నడపకండి. అవసరమైతే ఆటోలో కానీ బస్సులో కానీ లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ని పిలిపించుకొని వాళ్ళతో ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. తాగాలి. అలవాటు ఉన్న వాళ్ళు ఎట్లాగో తాగుతారు. కొందరు కళ్ళు తాగే వాళ్ళు ఉంటారు, కొందరు మందు తాగే వాళ్ళు ఉంటారు. ఎవరి ఇష్టం వారిది ఉంటుంది. కానీ మన లైఫ్ కూడా ముఖ్యము. మన మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా చాలా, మన కుటుంబం ఉంటుంది, వాళ్ళు కూడా మన కోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఎంజాయ్ చేయాలి, జీవితం అన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయకపోతే అది జీవితమే కాదు. చికెన్ వచ్చింది, వాటర్ బాటిల్ ఇంకా 50 అన్న గ్లాస్ వేసి పెరిగి బాగా లేట్ ఈ డబ్బాలో పెట్టి సేమ్ అట్లా అడబెడతా. అయిపోయి నాకు ఫోన్ చేసి నేను ఓకే. ఇప్పుడే చికెన్ వచ్చింది ఫ్రెండ్స్, చూడుర్రి. మా ఛానల్ కనబడుతుంది. క్యాష్ తెలియవా? నాకే ఫోన్ పే కొట్టేసినావా? గ్లాసులు తెచ్చినా, రైట్, గ్లాస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, నిమ్మకాయలు, స్పూన్స్. దేశీ కూడా అంటారు కదా, దేశీ కూడా ఒరిజినల్ దేశీ. దేశీ ఎంత తీసుకుంటారు? గరం గరం ఉంది. 1200 ఒరిజినల్ ఉండాలి. చికెన్ చికెన్ చికెన్, చలో చికెన్ వచ్చేసింది. ఇక బాగా చికెన్ వచ్చేసింది. ఇక చలో తలగాని ఫ్రెండ్స్, చికెన్ వచ్చింది. గ్లాసులు వచ్చినాయి నీళ్ళకు, దాంతో పెరుగు వచ్చింది, ఇసరాకులు ఇచ్చిండ్రు, ఒక 2 ఇచ్చిర్రు అనుకుంటా. మా బాబాయ్ కాకా తినడంట, ఆయన ఈరోజు సోమవారం తిన్నాడు. చికెన్ మటన్ ఏం తిన్నాడు. మంచిగా వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాము. ఒకటి వచ్చి మర్చిపోయారు మా వాళ్ళు అన్నీ. ఇక్కడ వాటర్ లేవు, ఏం లేవు. మళ్ళీ నేను గుర్తు చేసేసరికి తీసుకొచ్చారు. సరే మొత్తానికైతే ఇక చికెన్ వచ్చింది. ఇక ఇప్పటిదాకా కళ్ళు జర్ర
అంటే తాగదామంటే తాగబుద్ధి కాలే. ఇప్పుడు జరుగుతుంది. మన కారం కారం ఉంటే కుమ్ముడే ఉంటుంది. చికెన్ ఉన్నది అంటే కుమ్ముడే. ఈ బాటిల్ ఇంకా అట్లనే ఉంది చూడండి. దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేయాలి. బాగా మూత తీయ ఒకసారి. చికెన్ 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 గరం గరం ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్. ఆహా కలర్ చూస్తేనే ఇట్లా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. వేడి వేడి బువ్వ, వేడి వేడి బువ్వ, అన్నం గరం గరం ఉంది అన్నం కూడా. కుమ్మడే ఇక మందు వేసుకొని. మందా కళ్ళు కదా, మందు లేదు కదా కళ్ళు. తర్వాత ఓన్లీ కళ్ళే కళ్ళే. ఇక మా బాగా తీస్తున్నాడు ఇస్తరాకు. అని లేచే బా, నీకెంత నాకింత. నీకు నీకు. మన కేసీఆర్ గారికి బాగా ఇష్టం ఇది దేశీ కోడి. ఇక్కడ అంకాపూర్ దేశీ కోడి అంటారు. అంకాపూర్ చికెన్ బాగా ఫేమస్. ఇప్పుడు అదే పెట్టుకొని తింటున్నాం. ఏమంటావు? మా కాక వస్తున్నాడు అక్కడికి వెళ్ళి, గేట్ లాక్ చేసి వచ్చేసిండు. ఇక మొత్తం కంప్లీట్ అయిన దాకా వదిలిపెట్టలేదు. ఓకే ఓకే ఓకే. పడ్డాయి పీసులు. ఏ బా కొంచెం సూప్ వేయు అట్లనే. కాకా నువ్వు కానీ మరి నువ్వు చికెన్ తినవు కదా. ఏమేం బాగా సూప్ వేసినావా? నువ్వు వేసుకున్నా? రైట్. చిన్న వేసుకున్నా ఇది ముక్కలు. మాకు చిన్న చిన్న ముక్కలు వేసుకున్నా ఎక్క తినా అని చెప్పేసి. నాకే పెద్ద ముక్కలు వేసిండు 2. ఇక తిందాం, కుమ్ముదాం. కుమ్ముడే. కళ్ళు ఇప్పుడు ఒక్క బుక్కకి ఇట్లా లేపితే దించడే ఉండద్దు. ఉల్లిగడ్డ, నిమ్మకాయ, ఉల్లిగడ్డ బాగానే వేసిండు. పెద్ద పెద్దగా ఉన్నాయి నిమ్మకాయలు. కవర్ ఏం పేసినావు పో చలిగాని. ఇంత కష్టకాలంలో కూడా ఉండాలా. కానీ 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 ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఫామ్ హౌస్కి వెళ్ళి ఇట్లా చికెను, కళ్ళు బాటిల్ తీసుకో. అది తీసుకో. ఇది అయిపోయింది. వాటర్ బాటిల్. ఇది లాస్ట్ బాటిల్. ఇక ఇది కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. ఇది అయిపోయినాక మేబీ ఉంటే మా బావ ఏమని అంటే మళ్ళీ ఇంకొక హాఫ్ మందు తెచ్చుకొని తాగాలని అనుకుంటున్నాం. ఏమంటావు? నిజామాబాద్లోనా? నిజామాబాద్ పోయిన తర్వాతనా? కోడి చెప్పుకున్నాం. సరే ఓకే రైట్ ఫ్రెండ్స్. ఇక కుమ్ముడే. ఇంకా మటన్ తినాడు, చికెన్ మటన్ తినాడు కాబట్టి పాపం ఎల్లిగడ్డ కారంతో ప్లస్ పెరుగుతో తింటుండే. పెరుగు ఎక్కడ ఉంది? పెరుగు ఎల్లిగడ్డ కారం పెరుగు ఉండి ఇక్కడ. ఈ పెరుగు ఇవి వేసుకొని తింటాడంట. ఈరోజు సోమవారం. జస్ట్ బాగా కానీ కుమ్ము. టేస్ట్ చూడు ఒకసారి. ఎట్లా టేస్ట్ చూడు ఒకసారి. ఎట్లా ఉంది? సూపర్ సూపర్ సూపర్. తెలగాని ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ వస్తున్నాడు. పేరు వచ్చేసి మదన్ కామరాజు. కామడి పండుగ రోజే పుట్టింది. నేను అందుకే అలా ఇంటోళ్ళు మదన్ అని పేరు పెట్టారు. మా పేరుకు తగ్గట్టే మనిషి కూడా మళ్ళీ దేంట్లో తగ్గేది లేదు. మంచి రసికుడు అని అంటున్నా. ఓకే ఎట్లుంది బా టేస్ట్? నేను కూడా చూస్తా ఒకసారి. నువ్వు చెప్పాను టేస్ట్. నువ్వు అనేటోడు. ఓకేనా? మజా ఉంది. ఓకేనా? మజా ఉంది. సూపర్ వేసిండు. మస్తు కనబడుతుంది. టేస్ట్ బీట్ సూపర్. ఏం చెప్తా పోయి గ్లాస్లో పోసి కళ్ళు. నువ్వే పోయాలి నీ దగ్గర. ఇప్పుడు వీడియో తీయన్నా, నేను కళ్ళు పోయన్నా. ఏ మామ బాబా తింటుంది కదా, నువ్వు వంపు. వాటర్ కాదే కళ్ళే. రైట్, సెకండ్ బాటిల్ కంప్లీట్. కమ్మ ఉందా? కమ్మ ఉందా? కళ్ళు కమ్మగా ఉంటుంది.
నీ బాంచన్ తాగుతుంటే సమ్మగుంటది. తలగాని ఇంకా కంటిన్యూ. పొంగుతుంటది. బుస్సు బుస్సు పొంగుతున్నది నీ బాంచన్, నీ బాంచన్, నీ బాంచన్. ఏయ్ ఏదానికి వచ్చినాం బావా? అంతే కదా, చెయ్యాలా అంచుకు వచ్చింది కాగుతామా? అంతే ఫ్రెండ్స్. కళ్ళు తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్నా వాసుకోడి గామా. మజా ఉంది. దీనికి తోడు మంచిగా చికెన్ ముక్క. ఆహా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది ఇవాల్టి వీడియో. చూసి ఎంజాయ్ చేశారనుకుంటా. బాయ్ మరి.